నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఒకరు బాబాయ్, మరొకరు అబ్బాయి. అయితే ఇద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగిందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ తారక్ ఆ కామెంట్స్ కి చెక్ పెట్టాడు. మధ్యలో అలానే జరిగింది. అయినా కొత్త కామెంట్లు వినిపించాయి. మళ్ళీ ఎన్టీఆర్ఏ ఆ రూమర్స్ కి బ్రేక్ లేశాడు. ఎలా? నిజానికి టాలీవుడ్ నటసింహం బాలయ్య అంటే ఎన్టీఆర్ కి ఎక్కడ లేనంత అభిమానం. కానీ గత కొంతకాలంగా బాబాయ్ అబ్బాయి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారాలే నడుస్తూ వచ్చాయి. దానికి పొలిటికల్ రీజన్స్ లేదంటే మరికొన్ని విషయాలు కారణం కావచ్చు. కానీ అవన్నీ ప్రచారాలే అని 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తేలిపోయింది. ఎన్టీఆర్ బాలయ్య మధ్యలో కళ్యాణ్ రామ్, అంతే ఒక్క దెబ్బతో బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలన్న ప్రచారానికి ఇలా ఎండ్ పడేలా చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ అతనిలో ఒక తపన, ఎప్పుడు మంచి సినిమాను చెయ్యాలి, కొత్తదనాన్ని అందించాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న తపనే ఆయన చేత అప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రారంభించడం జరిగింది. చిత్రం ట్రైలర్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ములు కళ్యాణ్ తారక్ ఈ యొక్క సినిమాల్లో మన యొక్క ఈ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మన కుటుంబం నుంచి, ఇది ఇంకా ఇలాగే ఇంకా ఎన్నో సేవలు అందించాలని, ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ కళామ తల్లికి మన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు అందరూ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 మూవీనే కాదు, కథానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా బాబాయ్ తో పాటు ఎన్టీఆర్ స్టేజ్ మీద తన అభిమానాన్ని పంచుకున్నాడు. తాతని అలానే బాలయ్యని ఆకాశానికెత్తి ఫ్యాన్స్ ని కూడా కూల్ చేశాడన్నారు. మరి రేపొద్దున మా పిల్లలు మమ్మల్ని అడిగితే, నాన్న అలాంటి ధర్మమూర్తి ఉన్నాడా? అప్పుడు నేను గర్వంగా చెప్తాను, ఇంకా పుట్టలేదేమో నాన్న, కానీ మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఉంది అని మాత్రం వాళ్ళకి చూపించుకుంటాను. నేను ఆ మహానుభావుడి చరిత్ర మా తర్వాత తరానికి కూడా తీసుకెళ్తున్నందుకు నిజంగా బాబాయ్ మిమ్మల్ని అంటే ఇంకా ఏమనాలో, ఎంత చెప్పినా ఎంత మీ గురించి పొగిడినా సరిపోదు బాబాయ్. భావి తరాల వాళ్ళకి మీరు ఒక మహానుభావుడి చరిత్రని అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది బాబాయ్. ఈరోజు ఈ స్టేజ్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు. గత 6 నెలల్లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇలా బాబాయ్ బాలయ్య మీద అభిమానాన్ని చాటుకుంటూనే వస్తున్నాడు ఎన్టీఆర్. మొన్న మధ్య రాజమౌళి వారసుడి పెళ్లిలో కూడా జై బాలయ్య అంటూ తను చేసిన నినాదాలు నెట్ లో హల్చల్ చేశాయి. ఏపీ ఎలక్షన్స్ వల్లే బాలయ్య తారక్ మధ్య దూరం తగ్గిందని మరో వాదన వినిపించిన బాబాయ్ మీద మాత్రం ఈ అబ్బాయికున్న అభిమానం రకరకాల సందర్భాల్లో బయటపడింది. 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా అదే జరిగింది. జై బాలయ్య